ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. షుగర్ ఎక్కువ తినే వాళ్ళకే డయాబెటీస్ వస్తుందా? యూజువల్గా మనం తినే దాంట్లో అన్ని కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి. మన పూర్వీకులు ఇప్పుడు మనం తినేదానికన్నా ఎక్కువ పంచదార, ఎక్కువ బెల్లం, ఎక్కువ ఫుడ్ తినేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే రైస్ తో పాటు. మన పూర్వీకులు చేసే పని మనం చేయలేదు. యాక్చువల్గా మన పూర్వీకులు ఏంటంటే ఓవర్ నైట్ డయాబెటీస్ వచ్చేస్తుందా? ఓవర్ నైట్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఎవరికి అంటే, డయాబెటీస్ అనేది సీరియస్ కండిషన్ కాదు. తినే ముందో తిన్న తర్వాత ఒక టాబ్లెట్ వేసుకుంటే ఇంకా మన పనులు మనం చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్లు, స్వీట్లు కుమ్మేయచ్చు. లైఫ్ స్టైల్ డిజార్డర్. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాక్షి లైఫ్. డయాబెటీస్ గురించి కొన్ని వందల ఎపిసోడ్స్ చేసుంటాం కదా. సో డయాబెటీస్ ఎందుకు వస్తుంది, డయాబెటీస్కి కారణాలు ఏంటి, ఈ విషయాలన్నిటి గురించి నాకు తెలిసి మీకు కూడా బోలెడంత ఇన్ఫర్మేషన్ వచ్చేసిందని అనుకుంటున్నా. బట్ ఈ ఎపిసోడ్ వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ అ వెరీ స్పెషల్ వే. ఏంటంటే డయాబెటీస్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా కొన్నిసార్లు వాళ్ళు చెప్పడం వల్ల, ఇంటర్నెట్లో చదవడం వల్ల, యూట్యూబ్లో చూడడం వల్ల ఇలా చేస్తే డయాబెటీస్ వస్తుందా, ఇలా చేస్తే డయాబెటీస్ తగ్గిపోతుందా, అసలు డయాబెటీస్ రివర్సబుల్లా, లేకపోతే డయాబెటీస్ని కేవలం మనం రెమిషన్ ఫేజ్లోకి తీసుకెళ్ళగలమా, ఇలా చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఈ మిత్స్ అన్నిటిని బర్స్ట్ చేసేద్దాం ఇవాళ ఎపిసోడ్లో. ఐ హ్యావ్ విత్ మీ డాక్టర్ శశాంక్ గారు, హూ ఇస్ అ స్పెషలిస్ట్ ఇన్ ఇంటర్నల్ మెడిసిన్ అండ్ డయాబెటీస్, మన ఫేవరెట్ సబ్జెక్ట్ విచ్ వీఆర్ టాకింగ్ టుడే ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్, మలక్పేట్, హైదరాబాద్. హలో శశాంక్ గారు. నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నామండి. సార్ ఫట్ 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 అనే డయాబెటీస్ మీద బోలెడు డౌట్స్ ఇవాళ షూట్ చేసేస్తాం మిమ్మల్ని. మీరు చెప్పాలి, ఎందుకంటే ఇది మిత్తా, ఇది ఫ్యాక్టా, తెలుసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది డయాబెటీస్ని మేనేజ్ చేయడంలో మన రెగ్యులర్ లైఫ్లో. ఇండియా బీయింగ్ ది డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్, డెఫినెట్లీ ఈ విషయాల గురించి మాట్లాడదాం అనిపిస్తుంది సార్. సార్ ఫస్ట్ పాయింట్ స్టార్ట్ చేస్తే, షుగర్ ఎక్కువ తినే వాళ్ళకే డయాబెటీస్ వస్తుందా? అలా ఏం లేదండి, అది మిత్. మనకేంటంటే అన్ని బ్యాలెన్స్డ్ డైట్ ఉన్నప్పుడు మనం యూజువల్గా మనం తినే దాంట్లో అన్ని కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, ఫ్యాట్ ఉండాలి, అండ్ విటమిన్ అండ్ మల్టీ మినరల్స్ అన్నీ యాడిక్వేట్ అమౌంట్లో తీసుకున్నప్పుడు మన బాడీ హెల్తీ లైఫ్ స్టైల్ స్టేటస్లో ఉంటుంది. ఏదైతే ఎక్కువ మోతాదులో తీసుకుంటే వాళ్ళకి జెనెటిక్ టెండెన్సీ కూడా ఉంటుంది. ఓన్లీ ఫుడ్ వల్లనే డయాబెటీస్ అనేది రాదు. మన పూర్వీకులు ఇప్పుడు మనం తినేదానికన్నా ఎక్కువ పంచదార, ఎక్కువ బెల్లం, ఎక్కువ ఫుడ్ తినేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే రైస్ తో పాటు. ఈ జనరేషన్ లో పెద్దవాళ్ళు ఎవరికి షుగర్ లేదు, కానీ ఈ జనరేషన్ వాళ్ళకి చాలా మందికి డయాబెటీస్ వచ్చేస్తుంది. కరెక్ట్ అండి, ఇది కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. మన పూర్వీకులు చేసే పని మనం చేయలేదు. యాక్చువల్గా మన పూర్వీకులు ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ రైస్ తినేసి ఒక 5 కిలోమీటర్లు నడిచేసి ఫార్మ్స్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్లో 5 కిలోమీటర్లు నడిచి యాడిక్వేట్గా ఎక్సర్సైజ్ చేస్తూ యాడిక్వేట్గా స్లీప్ తీసుకొని మనకున్నంత స్ట్రెస్ లేకుండా వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు. సో వాళ్ళు తిన్నదానికి డైజెస్ట్ చేసుకోవడానికి వాకింగ్ కానీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ చేసేవాళ్ళు. మనది ఏమైంది అంటే మెయిన్గా ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. రాగానే మార్నింగ్ రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి డైరెక్ట్ సిస్టమ్ మీద కూర్చోవడము, ప్రొలాంగ్డ్ సిట్టింగ్, తర్వాత ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల ఈ డయాబెటీస్ అనేది మనకి యూజువల్గా మన పూర్వీకులు కానీ మన పేరెంట్స్కి 50 ఇయర్స్కి వస్తే మనకి 30 ఇయర్స్కి వస్తుంది. ఇంకా మేబీ ఫ్యూచర్లో 20 ఇయర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో డయాబెటీస్ అనేది ఓన్లీ షుగర్ కంటైనింగ్ ఫుడ్స్తో కాకుండా ఇన్ అడిషన్ టు దట్ జెనెటిక్ రిసోర్సెస్ ఉంటుంది, తర్వాత మన లైఫ్ స్టైల్ వల్ల ఉంటుంది, మన అడిక్షన్స్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్, మన ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉండడం, ఇవన్నీ కారణాల వల్ల మనకి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు డయాబెటీస్ వచ్చింది, సో వన్స్ ఫర్ ఆల్ ఇంకా ఆ లైఫ్ టైంకి డయాబెటీస్ ఉంది అని అనుకుంటే, షుగర్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ వాళ్ళు అస్సలు ముట్టడానికి వీల్లేదు అన్నది ఒక అది అపోహ, నిజమా? మీరే చెప్పాలి. లిమిటెడ్ మోతాదులో తీసుకోవాలండి. మనకి ఏంటంటే మనం ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు సపోజ్ దానికి గ్లూకోజ్ అనేది బాడీకి అవసరమే. సో జీరో గ్లూకోజ్తోనే ఉండాల్సిన అవసరం లేదు, కానీ కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో లిమిటెడ్ ఇంటేక్. సో ఇప్పుడు మీరు డయాబెటీస్ పేషెంట్ అనుకోండి, రైస్ తక్కువ క్వాంటిటీలో ఏదన్నా ఒక మీల్ పర్ డే తక్కువ 1 or 2 కప్స్ తీసుకోవడం వల్ల కొంత బాడీకి గ్లూకోజ్ అనేది వస్తుంది. ఈవెన్ అదర్ ప్రోడక్ట్స్లో కూడా కొంత కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, లైక్ వీట్, జోవార్, వీటిల్లో కూడా కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటుంది, కాకపోతే రైస్ కంటే తక్కువ కంటెంట్ ఉంటుంది. సో మనకి కార్బోహైడ్రేట్స్ అనేది బాడీకి అవసరమే. దాని యూటిలైజేషన్ అండ్ మెటబాలిజం అనేది ఇంపార్టెంట్. అంటే దాన్ని మనం డైజెస్ట్ చేస్తున్నామా, లేదంటే మనకి ఆల్రెడీ డయాబెటీస్ ఉందనుకోండి, తక్కువ క్వాంటిటీలో కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే మంచిదండి.
సో తక్కువ కార్బోహైడ్రేట్స్, తక్కువ షుగర్స్, ఈవెన్ డయాబెటిక్స్ కూడా తీసుకోవచ్చు అన్నది మీరు చెప్తున్న పాయింట్. అవునవును. సరే, ఇప్పుడు రోజు అంటే మన యాక్టివిటీస్ మనం చేసుకుంటున్నాము, నిద్రలేస్తాము, ఆఫీస్కి వెళ్తాము, పని చేసుకుంటాము, ఓవర్ నైట్ డయాబెటీస్ వచ్చేస్తుందా? ఓవర్ నైట్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఎవరికి అంటే మామూలుగా మన డయాబెటీస్లో మెయిన్గా 2 టైప్స్ ఉంటుందండి, టైప్ 1, టైప్ 2. టైప్ 1 అనేదాన్ని చిన్న పిల్లల నుంచి యంగ్ అడల్ట్స్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని టైప్ 1 డయాబెటీస్ అంటారు. వీళ్ళల్లో ఏంటంటే మన బాడీలో ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ ఉంటుంది, దాంట్లో బీటా సెల్స్ ఉంటాయి. అవి ఇన్సులిన్ని న్యాచురల్గానే మన బాడీ సిక్రీట్ చేస్తుంది. ఈ టైప్ 1 డయాబెటీస్ ఏదైతే చిన్నపిల్లల నుంచి యంగ్ అడల్ట్స్లో వచ్చే డయాబెటీస్లో ఈ బీటా సెల్స్ అనేవి తయారు చేయవు. ఇవి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం వల్ల వాళ్ళకి స్టార్టింగ్లో నార్మల్గానే ఉండి మధ్యలో ఆ బీటా సెల్యూల్ ఫెయిల్యూర్ అవుతుంది. సో వీరికి లైఫ్ లాంగ్ ఇన్సులిన్ ఇవ్వాల్సిందే, ఇంకా అదర్ ఆప్షన్ లేదు. ఈ పేషెంట్స్కి మాత్రం ఇన్సులిన్ ఈజ్ ఎ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. సెకండ్ సెట్ ఆఫ్ పేషెంట్స్ మనం కామన్గా 85 to 90% వచ్చేది టైప్ 2 డయాబెటీస్ అండి. వీళ్ళల్లో ఏంటంటే మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ ఏదైనా ఉండడం వల్ల, లేదు ఎక్సర్సైజ్ చేయట్లేదు, అదర్ హ్యాబిట్స్ వల్ల, స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల వీళ్ళకి త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది టైప్ 2 డయాబెటీస్. ఇది కామన్గా చూసేది ఏంటంటే 85 to 90%. కొందరికి ఒబేసిటీ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది, అంటే ఇన్సులిన్ తయారైనా అది సరిగా పనిచేయదు, దానివల్ల కూడా డయాబెటీస్ వచ్చే అవకాశం. అంటే చాలా కొన్ని కేసెస్లో మాత్రమే ఓవర్ నైట్ వస్తుంది, బట్ అదర్వైజ్ అది ఓవర్ నైట్ అంటే యూజువల్ ఏంటంటే అండి, డయాబెటీస్ అనేది యూజువల్గా 70 to 80% ఆఫ్ పేషెంట్స్లో సిమ్టమ్స్ ఏమి ఉండవు. మనలాగానే నార్మల్గానే ఉంటారు. సో వాళ్ళు ఓన్లీ మనకి తెలిసేది ఎట్లా అంటే బ్లడ్ షుగర్ చెక్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకి షుగర్ హై లెవెల్లో ఉందా, నార్మల్ లెవెల్లో ఉందా అనేది తెలుస్తుంది. సో యూజువల్ 70 to 80% ఆఫ్ పేషెంట్స్ మనం ఈ రొటీన్ మాస్టైల్ చెకప్సే అనుకోండి, లేదంటే ఆఫీస్ చెకప్సే అనుకోండి, ర్యాండమ్గా చెక్ చేసినప్పుడు మనకి షుగర్ అనేది తెలుస్తుంది. కొందరి ఒక 20 to 30% ఆఫ్ పేషెంట్స్లో మాత్రమే వాళ్ళకి కరెక్ట్గా సిమ్టమ్స్ ఉంటాయి. సిమ్టమ్స్ ఏంటి అంటే బాగా దాహం కావడము, కొందరికి యూరిన్ బాగా వస్తుంది, నైట్ టైం ఎస్పెషల్లీ నైట్ టైం యూరిన్ బాగా వెళ్తుంటారు, బాగా దాహం అవుతుంది, ఊరికే అలసత్వంగా ఉండడం, ఫటీగ్ అంటారు, ఈవినింగ్ కాగానే వీక్గా అనిపించడం, కొందరికి వెయిట్ లాస్, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం షుగర్ చెక్ చేస్తాము. లేదు అంటే 70 to 80% పేషెంట్స్లో డయాబెటీస్కి సిమ్టమ్స్ ఉండవు. సో మనం ర్యాండమ్గా చెక్ చేసినప్పుడు షుగర్ బయటపడుతుంది. మనం ఓవర్ నైట్ అనేది రాదు, కాకపోతే ఓవర్ ఇయర్స్ కూడా సైలెంట్ డిసీజ్ ఉండొచ్చు డయాబెటీస్ వితౌట్ ఎనీ సిమ్టమ్. డయాబెటీస్ ఉన్న వాళ్ళు స్పెషల్ డైట్, డయాబెటిక్ డైట్ అనేదే తినాలి, మామూలు డైట్ తింటే డయాబెటీస్ పెరిగిపోతుంది. ఇందులో ఏముంది వాస్తవం? సో డయాబెటిక్ డైట్ అనేది పెద్ద అంటే సైంటిఫిక్ టర్మ్ ఏం కాదండి. మనం తినే వాటిలలో కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటే తగ్గించడం మేలు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్నాం కాబట్టి మన స్టేపుల్ ఫుడ్ అయితే కార్బోహైడ్రేట్, రైస్. సో ఈ రైస్ ఎక్కువ తినడం వల్ల రైస్ క్వాంటిటీ తగ్గించి రైస్ ప్లేస్లో ఏదన్నా రాగులు కానీ, జొన్నలు కానీ, గోధుమలు కానీ, సజ్జలు కానీ, కొర్రలు కానీ వీటితోటి ఫర్ ఎగ్జాంపుల్ రాగి జావా, రాగి దోశ అని వస్తుంది, రాగి ఇడ్లీ. సో ఆల్టర్నేటివ్ నార్మల్ మిల్లెట్స్ కూడా తీసుకోవచ్చు. సో ఇవి తీసుకోవడం వల్ల వీటిలో కూడా జీరో షుగర్ ఏమి ఉండదండి. వీటిలలో ఏంటంటే రైస్ కంటే తక్కువ క్వాంటిటీ ఉంటుంది. సో మనము ఒక గ్లైసిమిక్ ఇండెక్స్ అని కొన్ని వేరియస్ ఫుడ్ ఐటమ్స్కి పెడుతుంటారు. సో వీటికి ఏంటంటే షుగర్ రైస్కి ఏమో 70 అలా ఉంటే, 70+ ఉంటే వీటికి 55-60 అలా ఉంటుంది అనమాట. సో తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ కన్జ్యూమ్ చేస్తే మనకి బాడీలో కార్బోహైడ్రేట్స్ అల్టిమేట్గా గ్లూకోజ్ ఎక్కువ ఉండే అవకాశం ఉండదు. డయాబెటీస్ అనేది సీరియస్ కండిషన్ కాదు, తినే ముందో తిన్న తర్వాత ఒక టాబ్లెట్ వేసుకుంటే ఇంకా మన పనులు మనం చేసుకోవచ్చు, ఐస్ క్రీమ్లు, స్వీట్లు కుమ్మేయచ్చు. ఇది కరెక్టా తప్ప? అక్కడ వరకు ఆగదండి. డయాబెటీస్ అనేది ఎంత సింపుల్ డిసీజో అంత కాంప్లెక్స్ డిసీజ్ కూడా. డయాబెటీస్ కంట్రోల్లో ఉండి ఒకే ట్యాబ్లెట్ వేసుకొని వాళ్ళు స్ట్రిక్ట్గా డయాబెటీస్ ఫాలో అవుతూ అదే ట్యాబ్లెట్ ఒక 45-50 ఇయర్స్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక 3 years to 5 yearsలో డయాబెటీస్ డిటెక్ట్ అయ్యి ఇన్సులిన్ స్టేజ్ వాళ్ళు కూడా ఉంటారు. అల్టిమేట్గా ఏంటంటే డయాబెటీస్ అనేది లైఫ్ స్టైల్ డిసీజ్ అండి. ఇది మెడికల్ ప్రాబ్లం ఎక్కువ కంటే లైఫ్ స్టైల్ డిజార్డర్. మనం దాన్ని ఎట్లా రియాక్ట్ అవుతున్నాం,
మనం దానికోసం ఏం చేస్తున్నాం, మనం హెల్తీగా ఉంటున్నామా, హెల్తీ ఫుడ్ తింటున్నామా, రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నామా, స్మోకింగ్ ఆల్కహాల్ తగ్గిస్తున్నామా, ఇవే చాలా ఇంపార్టెంట్. దిస్ కాంట్రిబ్యూట్స్ టు 50% ఆఫ్ ద ట్రీట్మెంట్. ట్యాబ్లెట్స్ కానీ ఇన్సులిన్ కానీ ఓన్లీ 50% ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట. ఓన్లీ ట్యాబ్లెట్స్ వేసుకుంటే సరిపోదండి. ఇప్పుడు మనం రొటీన్గా తినే వాటిలలో అంటే మనం షుగర్ కంటెంట్ అనేది తగ్గిస్తూ ఉండాలి. స్వీట్స్ కానీ చాక్లెట్స్ కానీ, కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి లైక్ అరటిపండు, మామిడిపండు, సీతాఫలాలు, సపోటా, గ్రేప్స్, ఇలాంటి స్వీట్గా ఉండే ఫ్రూట్స్ ఇవి తగ్గిస్తే బెటర్. ఆల్టర్నేటివ్గా మనం యాపిల్ కానీ, గువావా కానీ, పొమగ్రానెట్ కానీ, పపాయ కానీ, ఇవేంటంటే స్వీట్ కంటే గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఫ్రూట్స్ ఇవి తీసుకుంటే బెటర్. కొన్ని డ్రై ఫ్రూట్స్ తినొచ్చు. తర్వాత కొన్ని వెజిటేబుల్స్లో పొటాటో ఇలాంటివి కొన్ని తగ్గించి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ తినడం వల్ల మనము షుగర్స్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు.